హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఎల్లుఫిన్ అయితే పడింది ఫ్రెండ్స్. దాన్ని అయితే ఇప్పుడు బాబాయ్ తీస్తున్నాడు. మీకైతే లైవ్ వీడియో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎత్తి 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 కార్పెట్ చేపననేది ఆ విధంగా కొట్టకపోతే ఫ్రెండ్స్, చేప కదిలేటప్పుడు దానికి ఉండే గేలలని మనకైతే గుజ్జికిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమనే చేపననేది ఆ విధంగా కొడుతున్నాం. ఈ చేప అయితే ఫ్రెండ్స్ మనకైతే పుష్ప పిట్టకైతే పడింది. బాబాయ్ అయితే ఇప్పుడు మీకు చేతిలో పట్టుకుని చూపిస్తున్నాడు కదా ఫ్రెండ్స్, దీన్నే పుష్ప పిట్ట అని అంటాము. ముఖ్యంగా తోన ఫిషింగ్ బోట్లు అన్ని దగ్గర కూడా ఈ పుష్ప పిట్టలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద తోన చేపలన్నీ కూడా ఈ పిట్టలకు పడతాయి. 50 కేజీలు 60 కేజీలవి. మనకైతే ఫ్రెండ్స్ ఈవేళ చాలా ఎక్కువగా ఈ ఎలుఫిన్లు అనేవి పడ్డాయి. వీటిలో అయితే మేమైతే రెక్సోర్లు అని పిలుస్తాం. ఇప్పటి నుంచి మనం 1 మంత్ ఫిషింగ్ చేసిన వీడియోస్ అన్ని కంటిన్యూస్ గా వస్తే నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్.